హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆగండి. ఈరోజు అయితే మీకు కమ్మగా చేసుకునే ఇంకా సింపుల్గా చేసుకునే కూరగాయల పలావ్ ఎలా తయారు చేసుకోవాలో ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. ఒక్కసారి ఖాళీ ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. ఎంతోసేపు లేదండి, 3-4 మినిట్స్ ఉంటుంది అంతే. మనం ఎన్నో రకాల పులావులు, వెజ్ బిర్యానీలు అలా తింటూనే ఉంటాం కదా. ఇది చాలా సింపుల్ వేలో ఉంటుంది. నేను చెప్పడం కాదండి, ఒకసారి ఖచ్చితంగా ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి చూడండి. ఇది ఎందుకు ప్రిపేర్ చేశానంటే, వినాయక చవితికి స్వామివారిని 3 రోజులు ఇంట్లో పెట్టుకున్నాం కదా. 3వ రోజు స్వామిని కదిలించేటప్పుడు నాకున్నంతలో 5 మందికి భోజనం పెట్టానండి. దానికోసం గోంగూర పచ్చడి, పెరుగు పులుసు, వెజ్ పులావ్ చేశాను. ఆ వీడియో ఉంది, చాలా బాగా కుదిరిందండి వెజ్ పులావ్. ఇదిగో చూడండి, ఇలా వీడియోలో చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా. అబ్బా, చాలా అద్భుతంగా కుదిరిందండి. సరే కానీ వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఫ్రెండ్స్.